ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల పాలై పాతాళానికి దిగజారిపోయింది. కేంద్రం అండగా నిలిస్తే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి లేదని మాజీ మంత్రి కైక్లూరు కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాస్ తెలిపారు. రజకుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కామినేని శ్రీనివాస్ రాష్ట్ర దేశ పరిస్థితులను క్లుప్తంగా వివరించారు. రజకుల పెద్దల కోరిక మేరకు ఉమ్మడి ప్రభుత్వం రాగానే దేవాలయాల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తానని, ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని కామినేని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి సమాజానికి ఏం కావాలో ఒక తరం ముందే ఆలోచించగల దార్శనికుడు, తెలుగువారి కోసం ఎంతైనా తెగించి పోరాడే యోధుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. రాష్ట్రంలో చంద్రబాబు, దేశంలో మోదీ నాయకత్వంలో అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఎవరో నాయకుడు చాలా అక్కర్లేదు, మీరు ఎవరైనా సరే నా దగ్గరికి రావచ్చు. వస్తే ముందుగా వచ్చినట్టు మనకి మహిళలు ఎంతో అవసరమైతే మహిళలు తర్వాత ఎక్కువ అవసరం ఉండడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను తప్పకుండా. ఎందుకంటే మనం ఇవాళ మళ్ళీ ఎవరో వచ్చి మా పిల్లలు కాదు, నేను కోరుకునేది ఏంటంటే మనం తెలవక ఎవరో మంచి చెప్తున్నాం అంటే వేసాం, అక్కడే వేసాం, ఇక్కడే వేసాం, రెండు పిచ్చుకాయలు వేసాం. మళ్ళీ అందులోంచే తీసి మనం వేస్తే దేవుడు కూడా మనల్ని కాపాడాలి. అందుకని మీరు తప్పకుండా ఈ నియోజకవర్గంలో నేను బీజేపీలో ఉంటున్న కొన్ని ఉపయోగాలు. ఒకటి, కొల్లేరు సమస్యలు మనకి రాష్ట్రం కాదు కేంద్రం కూడా చేయాలి. రెండు, చేపలు పరిస్థితి వాళ్ళు చాలా కష్ట పరిస్థితిలో ఉన్నారు, నీళ్లు పడిపోతుంది, కరెంటు రేట్లు, దాన్ని చేస్తానికి తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను 30 ఏళ్ళ చేపలు ప్రెసిడెంట్గా ఉన్నా, ఆ సాధన అవకాశం చేస్తాను. మూడోది, మనం ఎక్కడ చూసినా నీళ్లు, తాగడానికి నీళ్లు. అందుకని రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలి, ఖాళీ ఖజానా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కష్టం, అందుకే ఆయన బీజేపీతో గడిచారు. కేంద్రంతో కలవకుండా రాష్ట్రాన్ని ఆదుకోలేరు. అందుకని అక్కడ కేంద్రం నుంచి జలజీవన మిషన్ ఉంటే మంచినీళ్ళది 175 నియోజకవర్గాల్లో హైయెస్ట్ ఫండ్స్ తీసుకొచ్చి కైకూరు నేను ఖర్చు పెడతాను మంచినీళ్ళు. ఎక్స్ప్లెయిన్ చేసి ఒక సునామీ లాగా తీసుకొచ్చి ఇది మీరే సాధ్యం, మీరు చేయగలరు, ఈ మన పిల్లల భవిష్యత్తు మనం కాపాడుకునే సంతృప్తి మీకు ఉండాలి. తప్పకుండా మీ సహకారం లేకుండా మర్చిపోయాను, ఎప్పుడు మర్చిపోతాను. నేను నా నామినేషన్ 23వ తారీఖు అంటే మంగళవారం శుభం, మంగళం అంటే శుభం. ఆ వారం పొద్దున్న 10:58 చేస్తాను నామినేషన్. తప్పకుండా మీరు అందరూ రావాలి. తప్పకుండా నేను చెప్పిన నిజమని మీరు నమ్మితే అందరూ చేతులు ఎత్తి నాకు మద్దతు తెలియజేస్తున్నారు.